హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త వాయిస్ వచ్చేసింది అనుకుంటున్నారా? లేదు, సేమ్ ఛానలే మా అక్కదే. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మనం చికెన్ పిక్కల్ చేసేసుకుందాం. ఇక్కడ చికెన్ పిక్కల్ చేసేదానికన్నా తిట్లు ఇంకా చివాట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఆవగించి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. అది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. సో అని చెప్పి తిప్పేసేద్దండి. తిప్పేసారనుకో నాకులాగా పౌడర్గా అయిపోతుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకు వచ్చేసేసింది బ్రౌన్ పీసెస్. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, చిప్స్లో ఉన్నాయని అనుకోకండి, అది చికెనే. ఇప్పుడు ఈ గ్యాప్లో ఫ్రై అయ్యేలోపు మనం ధనియాల పొడి, కారం పొడి అండ్ గరం మసాలా ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. సో దట్ వేసుకోవడానికి ఈజీగా ఉండిపోతుంది అండ్ టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలర్ ఏంటి ఎలా ఉంది అని అనుకోకండి, ఫ్రై అయితే అలానే వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేస్తే డైరెక్ట్ చికెన్ పిక్కలు వచ్చేసింది అని అనుకోకండి. ఇందులో మనం తయారు చేసుకునే పౌడర్స్ అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన చికెన్ పిక్కల్ రెడీ. బాయ్.